మా షిరిడి ట్రిప్ ఈ రోజు తోటి కంప్లీట్ అయినట్టు. అయితే వర్షం కూడా పడేటట్టుంది. బయట కుల్ఫీ అయిపోయింది, తింటాము. ఇదేంటనా? చాక్లెట్ చాక్లెట్. నీదేంటమ్మా? ఆరెంజ్ జ్యూసా? ఓకే. నీది చాకోబార్. నీదేంటమ్మా వెరైటీ ఉంది? స్ట్రాబెరీ. స్ట్రాబెరీ వెనిలా. నీదమ్మా? మ్యాంగో. నీది చాక్లెట్ మ్యాంగో. నువ్వేం తీసుకున్నా తల్లి? ఓ ఇవి బాగుంటాయి కదా. ఎంత ఇది ప్యాకెట్? ఇది 5 రూపీస్ అండి. ఎంత బాగుంటాయి, అమూల్ వాళ్ళది కదా, చాలా బాగుంటుంది. మేము ఇంకా ఈవినింగ్ 6 o'clock ట్రైన్ ఉందండి నాగర్సూల్లో, బయలుదేరుతున్నాం. అయితే ఇప్పుడు నైట్ 9 o'clock 9:30 మాకు ట్రైన్ ఉంది హైదరాబాద్ వెళ్ళడానికి. ఇంకా మళ్ళీ మధ్యలో తినాలి కాబట్టి ఫుడ్ ఆ ట్రైన్లో ఫుడ్ సరిగ్గా ఉండదు అనేసి పొద్దున్న ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. వీళ్ళది భీమవరం. ఫుడ్ అయితే చాలా బాగుంది. సరే అని ఇక్కడ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది. ఇప్పుడు మా కోసం ఫుడ్ రెడీ చేస్తున్నారు ఆయన. సరే ఫుడ్ ఎలా, అదే వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేస్తారో వీడియో తీసుకుందామని వచ్చాను. అదండి వెళ్దాం. నాకేస్తున్నారా వెజిటేబుల్స్? మీల్ మేకర్. ఇదేంటి, క్యాబేజా? అల్లం వెల్లుల్లా? అల్లం వెల్లుల్లి ఇలా ముక్కలు వేసేయాలా? మంచిగా అంత ఫ్లేవర్ మంచి వాసన వస్తుందంటే ఇలాంటివి ఫ్రెష్గా వాడతారు. మనం పేస్ట్ చేస్తాం కదా, వీళ్ళు కచ్చపచ్చగా కొట్టేశారండి. అంతే కదా, కచ్చపచ్చగా దంచేశారు. అలా అయితే బాగుంటుందనా? ఫ్లేవర్ బాగా వస్తుంది. స్టారు, ఇంకా చెక్క, ఇదేదో అనాస పువ్వు అంటారు, లవంగం, మసాలాలు మంచి వాసనకి. ఇక్కడైతే కరివేపాకు, కొత్తిమీర కూడా కనిపిస్తుంది. ఒక పక్క ఆలు కర్రీ చేస్తున్నారు, దాంట్లోకి గ్రేవీగా చూపిస్తాం కదండి. బంగాళదుంపలు ఉడకబెట్టేసి ఆ గ్రేవీలో వేసేస్తున్నారు. నేనైతే కొంచెం ముందు వచ్చి వీడియో తీసేదాన్ని, అప్పటికే గ్రేవీ రెడీ చేసేసారు, బంగాళదుంపలు ఉడకబెట్టేశారు కూడా. మేము 14 మంది, ఎంత అండి, 16 మందికి కదా ఇచ్చింది. ఎన్ని కేజీస్ వాడతారు? ఇప్పుడు ఎన్ని కేజీస్ వేసారు బాస్మతి రైస్? అలా 2 కిలోన్నారా? ఇవి కేజీయా ఆలు? మాకు ఇంట్లో అంతమందికి వండాలంటే టెన్షన్ వస్తుంది, అందుకనేలేండి. కేజీ ఆలు కర్రీ. ఉల్లిపాయలు పేస్ట్ చేశారా? ఉల్లిపాయ టమాటా. ఆ పులుపు తగ్గిద్దానా? టేస్ట్ బాగుంటుంది. కొంచెం పాలు కూడా కలిపారండి, టేస్ట్ బాగుంటుంది అంత. ఒక గ్లాస్, చిన్న టీ కప్ అంతా. బియ్యం ఎంతసేపు నానబెట్టా? 2 hours అయిందా, లేకపోతే జస్ట్ ఇప్పుడేనా? 1 hour సరిపోయింది. పెద్ద పొయ్యి కదా, అందుకనే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంట్లో అయితే టైం పట్టింది కానీ. సరే పక్కనైతే మా వాళ్ళు బిర్యానీ రెడీ చేసేలోపు పక్కకు వచ్చాను. చల్లగా ఐస్ క్రీమ్ తింటున్నారు వాళ్ళు, ఏదో వేస్తున్నారు ఆయన. బిర్యానీ రెడీ చేస్తున్నారు. డాల్డా గీ. ఆహా, గీ. అవును. 2.5 kg రైస్ వండుతున్నారు ఇప్పుడు. బేసిక్ గీ. ఇక్కడ మహారాష్ట్ర మొత్తం అదే వాడతారంట. అల్లము పేస్ట్ చేసుకోకండి, నిజంగా ఇందాక తిన్నాను కాబట్టి చెప్తున్నాను. అల్లం ఇలా కచ్చగానే నూరుకొని వేసుకోండి, మంచి ఫ్లేవర్ తెస్తుంది. రోట్లో దంచారా లేదా మిక్సీ అయినా? రోట్లో దంచేసారు. రోట్లో అయితే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. వేసేసారు. ఆనియన్స్, క్యారెట్స్, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, ఇంకా బీన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు సన్నగా. ఇవి వేగిన తర్వాత వేసేస్తున్నారు. పక్క గ్రేవీ ఉడుతుంది, ఇంక ఇవి వేగిన తర్వాత వేశారు. ఇదిగోండి, మీరు ఈసారి వచ్చినప్పుడు రండి. మా షిరిడి వచ్చినప్పుడు మ్యాక్సిమం విజయవాడ, గుంటూరు, ఆంధ్ర టిఫిన్స్, మీల్స్ అని ఇక్కడ రాసిపెట్టింది. మీరు మీ హోటల్ పేరు ఏం లేదా? సాయి సతీష్. వీళ్ళు భీమవరమేనంటండి. సత్యనగర్ షిరిడి. ఓహో, ఈ ఏరియా అండి. ఓకే. మీకు గ్యారెంటీగా ఆంధ్ర వాళ్ళు అయితే, తెలంగాణ వాళ్ళు అయితే ఫుడ్ మంచిగా తినాలి అనుకుంటే ఇక్కడికి రండి. మంచిగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చారంటే మీకు ఏం కావాలంటే అవి చేసి పెట్టేస్తారు. మనకు ఒక్కోసారి డబ్బులు పోయినా కూడా ఫుడ్ టేస్ట్ అనేది ఉండదు, ఊరు వచ్చామంటే బయటికి ఇలాగా. కానీ మనకి ఫుడ్ టేస్ట్గా ఉంటుంది. ఆలు గ్రేవీ కర్రీ బాగుంది.
కరివేపాకు సరే, కల్లుప్పు వేసేసారు. నేను అదే ఎక్కువగా కల్లుప్పే వాడతాను. బిర్యానీ ఆకు కూడా వేయలేదు, అంత ఫ్లేవర్ వస్తుంది, అవసరం లేదంటారా? బిర్యానీ కూడా ఆకు నాకు తెలియదు, ఆలుకులు కూడా ఏం పర్లేదు, అయినా బాగుంది వాసన. అవేసారు అది స్టారు అనాస పువ్వు అంతే కదా, అది చెక్క లవంగ ఎలాచి అల్లము పేస్ట్ చేసి వేయలే, కచ్చపచ్చగా రోట్లో దంచారు. మనకి మళ్ళీ అది వస్తుంది అంటావు కదా, చూడు అలా వేస్తే మంచిగా అనిపిస్తుంది. మా వాళ్ళు అంటూ ఉంటారు. ఏదో మసాలా తీసుకొస్తున్నారు, చూద్దాం ఏం పేరండి అది. సుహానా బిర్యానీ మసాలా అంటండి, మహారాష్ట్ర ఫేమస్. ఇంకా నెక్స్ట్ పసుపు, కలర్ఫుల్గా రావడానికి వెజిటబుల్, కారం, ధనియాల పొడి ఓన్లీ ధనియాల పొడేనండి. గరం మసాలా సుహానా వాళ్ళు వాడుతున్నారు కదా, గరం మసాలా పొడి, అది ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా. మీ సీక్రెట్స్ అని మాకు తెలిసిపోతున్నాయి. కొత్తిమీర, బిర్యానీ మసాలా, సుహానా. మరి మనకి అక్కడ దొరికిద్దో లేదో కానీ ఆంధ్ర తెలంగాణలో దొరికిద్ది అనుకుంటా కదా. సుహానా బిర్యానీ మసాలా డిమార్ట్లో దొరుకుతాయి. ఇక్కడ కూడా డిమార్ట్ ఉంటుందా? ఓకే, అదే ఇవ్వండి సీక్రెట్స్, బిర్యానీకి ఫ్లేవర్స్ ఇచ్చేవి అన్నీ వేసేసారు ఇప్పుడు. నూనె కూడా వేయలేదు, మనకు వేసారా నూనె నెయ్యి కలిపేశారా? ఓకే, మేమైతే నూనె తేలాడుతూ ఉండేది, అట్లా కూడా వేయద్దు, కరెక్ట్. బాగా 5 minutes మగ్గనిచ్చేయాలా. ఇప్పుడు బాగా వేగిన తర్వాత రైసులు పెడుతున్నారు, అదే కొలత వాటర్ ఎలా పోస్తారో చూద్దాం. 2.5 kg అన్నారు కదా, కొలత ఎలా వేస్తారో చూద్దాం. మీరు ఆ గిన్నెతో ఎన్ని గిన్నెలు పోస్తారండి? 1కి 1.5 బాస్మతి రైస్ కాబట్టి. మీరు విడిగా తెస్తారా బాస్మతి రైస్? ఒకటికి 1.5. కొత్తిమీర వేసి బాగా మరగనిస్తున్నారు. మళ్ళీ అదిగోండి, అల్లం వెల్లుల్లి ఎప్పుడు బాగా పేస్ట్ చేయొద్దంట, ఫ్లేవర్ అనేది తగ్గిద్ది, దాని సువాసన అంతా తగ్గిపోతుంది. అందుకని ఇప్పుడు కచ్చాపచ్చగా అక్కడ కనిపిస్తున్న చిన్న రోల్లోనే వాళ్ళైతే దంచేశారంట. చికెన్ మటన్ కర్రీ అదే ఇప్పుడు వీళ్ళు చేయరు కానీ చెప్తున్నారు, అడిగా నేను. వాటిలో చేసినా కూడా అలాగే దంచేసేయండి. ఇక ఎప్పుడు పేస్ట్ పట్టేశారంటే బాగా అంత టేస్ట్ అనిపించదంట. మీరు కూడా ఈసారి కచ్చాపచ్చగానే దంచేసేయండి అల్లం వెల్లుల్లి కానీ. అంతే, అల్లం వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు మంచిగా కవర్లో ఒలిచి పెట్టేశారు. ఇది చూడండి, కావాల్సినవి మంచిగా కడిగేసేసి వేసేస్తున్నారు. దీని అయితే కడిగేసి ఉంచారండి, చికెన్ వేస్తారంట బిర్యానీకి. ఎసరైతే కాగిందండి, మంచిగా వాసన. మీరు బాస్మతి రైస్ విడిగా లూజ్ తీసుకుంటారా? ఇండియా గేట్ లూజ్ కూడా వస్తుందా? ఎక్కడ అంటే డిమార్ట్లోనే దొరికిద్దా? అంటే ఇక్కడ మీకు అన్న దొరికింది, మాకు హైదరాబాద్లో దొరకాలంటే దొరికిద్దా ఇండియా గేట్? ఎంత కేజీ? 140. ఇండియా గేట్ అన్న ఇవి చాలా మంచిగా, అందుకే రైస్ ఉడికిన తర్వాత బాగా పొడుగ్గా అనిపించింది. ఇండియా గేట్ అంటండి మీరు వాడే రైస్. పొంగొచ్చింది, ఉడికింది, కొంచెం బాగా ఉమ్మగిల్లాలి. జస్ట్ పైనుంచి కింద వరకు కలబెడుతున్నారా? కలబెట్టేసి సరిపోయి కరెక్ట్గా ఉందనుకుంటే ఇంకొంచెం ఉమ్మగిల్లాలా. మ్యాక్సిమం బిర్యానీ అయిపోయిందండి, వెజిటేబుల్ బిర్యానీ. దానిపైన పుదీనా వేస్తున్నారు ఫ్లేవర్ కోసం. మనమైతే ఆకులు గీకులు చాలా లెక్క వేసేస్తాం, కొలతగా నీట్గా కొంచెం కొంచెం వేసిన ఫ్లేవర్ మాత్రం మంచిగా ఉంది. మిరియాలు కూడా కనిపిస్తున్నాయి, మిరియాలు కూడా వేసారా? ఓకే, ఇందాక మిరియాలు మిస్ అయ్యిందండి, మిరియాలు కూడా వేసేసారు. ఓకే.